సో పైథాన్కి అదర్ డిఫరెంట్ లాంగ్వేజెస్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఏమని చెప్తారు అండ్ కీ ఎలిమెంట్స్ ఏముంటాయి? ఆల్రెడీ పైథాన్ సి కలిపి ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, దాన్ని సైథన్ అంటాం. మోర్ దాన్ 45 న్యూ ఫ్లేవర్స్ which are related to Python. Definitely one day Python will provide you one excellent shelter to you. అలాగే పైథాన్ నేర్చుకోవడం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పెద్ద టెక్ రోల్కి మీరు డెఫినెట్గా క్వాలిఫై అవుతారు. వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు లుంబిని. అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి పైథాన్కి డిఫరెన్స్ ఏంటి, అలాగే పైథాన్ చూస్ చేసుకుంటే కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు టాప్ రేటెడ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ క్వాలిటీ థాట్ నుండి సీనియర్ ఫ్యాకల్టీ సుబ్బరాజ్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ మేడం. సో పైథాన్కి అదర్ డిఫరెంట్ లాంగ్వేజెస్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఏమని చెప్తారు అండ్ కీ ఎలిమెంట్స్ ఏముంటాయి సార్? జనరల్గా ఒక ఫ్రెషర్ కానీ అప్స్కిల్లింగ్ పీపుల్ చూసుకున్నప్పుడు కంపేర్ టు అదర్ టెక్నాలజీస్ పైథాన్ అనేది చాలా సింప్లిఫైడ్ లాంగ్వేజ్. సో మనం పాస్ట్ వీడియోస్లో కూడా చాలా రిపీటెడ్గా చెప్తూ ఉన్నాం పైథాన్ గురించి. ఇక్కడే కాదు, మీకు జనరల్గా ఒక హై స్కూల్ స్టూడెంట్ దగ్గర నుంచి ఒక పిహెచ్డి చేసేవాడి వరకు కూడా మీ స్ట్రీమ్ ఏదైనా కావచ్చు, మీరు పైథాన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల యూ విల్ గెట్ లాట్ బెనిఫిట్. సో పైథాన్లో ఫస్ట్ ప్రైమరీ రోల్ ఏంటంటే కోడింగ్ చాలా సింప్లిఫైడ్. ఒక ఎగ్జాంపుల్గా ఒక సి++, జావా అని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం తీసుకున్నప్పుడు, ఎందుకంటే దీస్ ఆర్ ద టెక్నాలజీస్ వెరీ పాపులర్ ఇన్ ద మార్కెట్. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ ద టెక్నాలజీస్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్తో పోల్చుకున్నప్పుడు అది పోల్చకూడదు, కంపారిజన్ నేను జనరల్గా చేయొద్దు అంటాను. ఎందుకంటే ఎవ్రీబడి ఇన్వెంటెడ్ ఎ లాంగ్వేజ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్. ఆల్ ద టెక్నాలజీస్ ఆర్ నాట్ ఈక్వల్ పర్పస్. కంపారిజన్ చేయడం వల్ల అది మనలో ఉన్నటువంటి మన లోపం చూపిస్తుంది తప్ప అవి లోపం కాదు. టెక్నాలజీస్ ఆర్ వెరీ పవర్ఫుల్. బట్ ఓకే, జనరల్గా ఫ్రెషర్స్కి నచ్చుతుంది కంపారిజన్ చేస్తే. ఎందుకంటే సి లాంగ్వేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 7, 8, 9 స్టేట్మెంట్స్ రాస్తే పైథాన్లో హాఫ్ లైన్తో అయిపోతుంది. ఓకే, అంటే మీకు ఎన్ని లైన్స్ తేడా వచ్చింది? ఒక 8 లైన్స్ ఒక హాఫ్ లైన్తో పోల్చుకున్నప్పుడు ఒక 100 లైన్స్ కోడ్ రాయాలంటే మీకు ఎంత పెద్దది? ఇక్కడ ఒక 10 లైన్స్తో అయిపోతుంది. ఓకే, దట్ మీన్స్ పైథాన్ని రియల్ టైమ్ ఇండస్ట్రీ మేము కంపెనీస్లో ఏమంటామంటే లో కోడ్ అంటాం. సో ఇట్ గివ్స్ ఎ గుడ్ సెన్స్. అంటే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగా మనం అంత కష్టపడి రాయనవసరం లేదు, బట్ లాజిక్ అయితే అవసరం. లాజిక్ అనేది ఏ టెక్నాలజీగానే కావాలి. మీకు లాజిక్ బిల్డ్ అవ్వాలంటే ఒక ఫ్రెషర్ చేయవలసింది ఏంటంటే మ్యాథమెటిక్స్లో అర్థమెటిక్ రీజనింగ్ అనేది బాగా నేర్చుకోండి. సో వెన్ ఎవర్ యు ఆర్ మ్యాథమెటికల్లీ స్ట్రాంగ్ యూ విల్ గెట్ ఈజీలీ పైథాన్. ఇప్పుడు పైథాన్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే పైథాన్ నేర్చుకోవడం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పెద్ద టెక్ రోల్కి మీరు డెఫినెట్గా క్వాలిఫై అవుతారు. సో యూ కెన్ స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇఫ్ యు ఆర్ హై స్కూల్ స్టూడెంట్, ప్రైమరీ, సెకండరీ ఆర్ ఇంటర్మీడియట్. అఫ్ కోర్స్ ఇంటర్మీడియట్లో పిల్లలందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు డబుల్ ఐటీలతోటి ఇంజనీరింగ్ లాంటివి లేదా మెడికల్ సీట్స్ కొడదామని. సో ఉన్నా ఒకవేళ మీకు ఛాన్స్ దొరికితే కనుక డెఫినెట్లీ పైథాన్ విల్ గివ్ గుడ్ రిలాక్స్ టు యూ. ఓకే, ఇంకా మీకు మిగిలిన టెక్నాలజీలు ఉన్నాయి. సో ఒక పైథాన్ విత్ సి అనుకోవచ్చు. ఆల్రెడీ పైథాన్ సి కలిపి ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, దాన్ని సైథన్ అంటాం. CYTHON. జావా పైథాన్ కలిసి ఒక కొత్త టెక్నాలజీ వచ్చాయి, దాన్ని జైథన్ అంటాం. అలాగే .NET ప్లస్ పైథాన్ కలిపి ఇంకో టెక్నాలజీ వచ్చింది, దాన్ని ఐరన్ పైథాన్ అంటాం. పైథాన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కలిపి ఇంకో టెక్నాలజీ వచ్చింది, దాన్ని మైక్రో పైథాన్ అంటాం. ఇలా నేను చెప్పుకుంటూ పోతే వీ హ్యావ్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్ more than 45 new flavors which are related to Python. Okay. So Python application with other languages and also chala different ways lo kuda use chestaru. Python architecture other architectures tho kalisinappudu it will be very stronger. Okay. మీకు చెప్తాను, జనరల్గా పైథాన్ అనేది పెద్ద ప్రొఫెషనల్ లాంగ్వేజ్ కోసం డెవలప్ చేయలేదు, వాళ్ళు కిడ్స్ కోసం డెవలప్ చేశారు. నాసా వాళ్ళు బాగా దాన్ని సైంటిఫిక్గా వాడడం వల్ల వెరీ పాపులర్ అయింది, చాలా పాపులర్ అయింది. సో ఇక పైథాన్ అనేది డెఫినెట్గా ఒక గోల్ పెట్టుకోండి అందరూ కూడా, ఎవ్రీబడి. సో యూ కెన్ చూస్ క్వాలిటీ థాట్. మీకు ఖాళీ లేకపోతే ఆన్లైన్ కోర్సెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో వీఆర్ గివింగ్ ఏ యునీక్ కంటెంట్ ఫర్ యూ. మీరు ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలి, ఓన్లీ కోర్ అండ్ అడ్వాన్స్లో పైథాన్ నేర్చుకోవాలంటే యూ ప్లాన్ ప్రాపర్లీ 45 to 60 days.
ఎక్స్క్లూజివ్లీ వీఆర్ ప్రొవైడింగ్ వాట్ టుమారో ఇండస్ట్రీ రిక్వైర్డ్ ఇఫ్ యూ గెట్ ఏ జాబ్. లేదు మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, ఇప్పుడు మీ గ్రాడ్యుయేషన్లో మీకు పైథాన్ పేపర్ ఉంటుంది కంప్యూటర్ సైన్స్ చదివే వాళ్ళకైతే, లేదు ఏఐఎంఎల్ తీసుకున్నా, మీరు డేటా సైన్స్ స్పెషలైజేషన్ తీసుకున్నా, డెఫినెట్లీ యు ఆర్ హ్యావింగ్ దట్ వన్. సో మీరు చదవకపోయినా అంటే నాన్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గ్రాడ్యుయేట్స్ అయినా కూడా పైథాన్ నేర్చుకోండి. డెఫినెట్లీ వన్ డే పైథాన్ విల్ ప్రొవైడ్ యూ వన్ ఎక్సలెంట్ షెల్టర్ టు యూ. సో మీరు మాట్లాడుతున్నట్టుగా చెప్తున్న క్వాలిటీ థాట్లో ఆన్లైన్ కోర్స్ ఉంది, ఎక్స్క్లూజివ్గా ఆఫ్లైన్ కోర్స్ కూడా ఉంది కదా. ఆన్లైన్ ఆఫ్లైన్ సెపరేట్గా ఉండవు జనరల్గా, బట్ మీ యొక్క అవైలబిలిటీని బట్టి ఇక్కడ ఆఫ్లైన్ చెప్పినప్పుడే మీకు ఆన్లైన్ కూడా జరుగుతుంది. లేదు వీఆర్ ఆఫరింగ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్లైన్ క్లాసెస్. ఓకే. ఫర్ సమ్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ దేర్ ఇన్ యూఎస్, యూకే ఆర్ ఆస్ట్రేలియా, సో సమ్ అదర్ కంట్రీస్ ఆర్ ఇండియా, వేర్ ఎవర్ యు ఆర్, మీకు ఆన్లైన్ అనేది ఒక గిఫ్ట్ ఇప్పుడు. సో డెఫినెట్లీ వీఆర్ ప్రొవైడింగ్ దట్ వన్. బట్ మా కోర్స్ ప్యాటర్న్ ఎప్పుడూ కూడా టెక్, ప్రాక్టికల్. స్కిల్ ఉంటేనే ఫ్యూచర్ ఉంటుంది, స్కిల్ ఉంటేనే మీకు మంచి జాబ్ వస్తుంది, స్కిల్ ఉంటేనే యూ విల్ గెట్ ద గుడ్ ప్యాకేజ్. ఇది అందరికీ తెలిసిన విషయం అయినా సరే పదే పదే మేము ఎందుకు రిపీట్ చేస్తామంటే, యూ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ రిసోర్సెస్ వెరీ క్లియర్లీ త్రూ టెక్ ఫార్ములా. సో అందు గురించి మీరు చాలా జాగ్రత్తగా చదువుకున్నప్పుడు కూడా మీరు ప్రాక్టికల్ ఓరియంటెడ్గా బాగా ప్రాక్టీస్ చేయండి. సో పైథాన్ ఈజ్ డెఫినెట్లీ ఏ నెంబర్ 1 టెక్నాలజీ. అది నేను చెప్పట్లే, IEEE ఆర్గనైజేషన్ అనేవాళ్ళు 2018 అంటే బిఫోర్ కరోనా దే గివెన్ నెంబర్ 1 ర్యాంకింగ్ టు పైథాన్ వరల్డ్ వైడ్. అంటే అప్పటి వరకు జావా లీడ్ చేసి వచ్చింది. జావా అదే అన్నా నేను స్టార్టింగ్లో, ఏ టెక్నాలజీని మనము కింద పెట్టకూడదు పైన పెట్టకూడదు. ఎవ్రీ టెక్నాలజీ డెవలప్డ్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. బట్ అది లక్ అనొచ్చు లేదా పైథాన్ యొక్క స్ట్రక్చర్ అనొచ్చు, బట్ పైథాన్ ఈజ్ రైట్ నౌ లీడింగ్ టోటల్ ఇండస్ట్రీ. బికాస్ దేర్ ఈజ్ ఎ రిక్వైర్మెంట్, దేర్ ఈజ్ ఎ సొల్యూషన్ ఇన్ పైథాన్. సో మీ యొక్క బిజినెస్ని బట్టి పైథాన్లో లైబ్రరీస్ ఉన్నాయి. ఈవెన్ మీరు చేస్తున్నటువంటి యాంకరింగ్ కూడా యూ హ్యావ్ ఎ లైబ్రరీస్, గ్రాఫిక్స్ లైబ్రరీస్. ఈరోజు జరుగుతున్న డీప్ సీక్ అని మీరు వింటారు ఏఐలో, దాన్ని కూడా ఫ్రమ్ పైథానే. ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి ఏఐ టూల్స్లో 98% టూల్స్ బర్త్ గివెన్ పైథాన్. అమేజింగ్. అండ్ ఆల్సో ఇప్పుడు స్టూడెంట్స్కి ఎవరైతే వస్తుంటారో ఇన్స్టిట్యూట్కి, కొంతమంది బిగినింగ్ స్టేజ్లో ఉంటారు, కొంతమంది కొంచెం నాలెడ్జ్ ఉండి ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉంటారు అనుకోండి, కొంతమంది ఇంకొంచెం యాక్టివ్గా ఆల్రెడీ వాళ్ళు నేర్చుకున్నప్పుడే ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒకేసారి ఎలా కేటర్ చేస్తారు మీరు ఇన్స్టిట్యూట్లో? అంటే ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అందరికీ ఒకేలాగా అంటే కాదు, చదువుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒకలాగే మేము ట్రీట్ చేస్తాం. ఎక్కడి నుంచి అంటే, మీ డిగ్రీ నుంచి మేము అకౌంట్ తీసుకోం. ఎవ్రీబడి రిక్వైర్డ్ సేమ్ బేస్. మీరు ఇంజనీరింగ్ అయినా, ఆర్ట్స్, మేనేజ్మెంట్, సైన్స్, వాట్ ఎవర్ ద గ్రాడ్యుయేషన్ యూ కంప్లీటెడ్, వీఆర్ గివింగ్ సేమ్ బేస్ ఫర్ ఆల్. మళ్ళీ నేను చెప్తున్నాను, కొంచెం మ్యాథమెటిక్స్ మీద పట్టు సంపాదించండి, మీకు ఆటోమేటిక్గా ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ మరి మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ అడగవచ్చు, సార్ చాట్ జీపీటీ చాలా ఏ టూల్స్ ఉన్నాయి కదా, అవన్నీ రాసేస్తున్నాయి కదా, రాసింది కరెక్టో కదా మీకు తెలియాలి కదా. ఓకే, అది రాసింది కరెక్టో కాదు మీకు తెలియదు, కానీ రాసేసింది, మీరు దాన్ని సరిపెట్టుకున్నారు, తప్పు రాస్తే అది లేదు. మీరు ఇట్లా ఆలోచించండి, మీరు ఒక ప్రోగ్రామ్ని దానికంటే ఎఫిషియెంట్గా రాయండి, మనం ఇచ్చే కమాండ్ని బట్టి ఉంటుంది. లేదు, మీరు రాసిన ప్రోగ్రామ్ దాంతో మీరు ఎఫిషియన్సీ చేయండి. అంటే మనిషికి తెలిసిన తర్వాత మిషన్తో మనం ఏదైనా చేయించవచ్చు. మనిషికి తెలియకుండా మొత్తం మిషన్ మీద డిపెండ్ అయితే ఒకరోజు మనల్ని తినేస్తుంది అది. సో బికాస్ ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్. ఏఐ ఈజ్ నాట్ దట్ మచ్ సింపుల్ యాజ్ వీఆర్ డిస్కసింగ్. ఏఐని మనం కంట్రోల్ చేస్తేనే సింపుల్, అదర్వైజ్ ఇట్ ఇస్ వెరీ డేంజరస్. సో పైథాన్ అనే ప్రోగ్రామింగ్ అనేది ఇస్ ఎక్సలెంట్ అంతే. అది మేము క్వాలిటీ థాట్లో చేస్తే వీళ్ళకి ప్రాజెక్టులు ఉంటాయి, మినీ ప్రాజెక్ట్స్. ఫర్ ఎవ్రీ 3, 4, 5 టాపిక్స్కి ఒక రకమైనటువంటి యూస్ కేస్ డిజైన్ చేస్తాం. ఆ యూస్ కేస్ వాళ్ళ చేత చేయించడం. హాఫ్ వీఆర్ గోయింగ్ టు గివ్, హాఫ్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. మీన్స్ యూ నీడ్ టు డూ. హ్యాండ్స్ ఆన్ అనేది లేకుండా ఏ టెక్నాలజీ నేర్చుకున్నా టైం వేస్ట్. హ్యాండ్స్ ఆన్ అంటే యూస్ కేసెసే కాదు, ఒక రియల్ టైం అప్లికేషన్ మనం తీసుకుని మనం డెవలప్ చేయాలి. ఒక్కొక్క స్టూడెంట్ కూడా చేయకూడదు అది. ఒక మీరు 3, 4 ఫ్రెండ్స్ కలిసి చేస్తే కనుక ఇట్ విల్ బీ అవుట్ స్టాండింగ్. ఎందుకంటే నాలెడ్జ్ షేరబుల్. షేర్ చేసుకునే కొలది పెరిగేది ఏంటంటే నాలెడ్జ్. Done, sir. Thank you so much and thanks for your time, sir.
సో చూసారు కదా, పైథాన్ ఈజ్ రూలింగ్ నవ్ అంటున్నారు. అలాగే మీరు ఈ కోర్స్ చేయాలి అనుకుంటే తెలుసు కదా, అమీర్పేట్లో క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి ప్లీజ్ డూ కాల్, అండ్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ప్లీజ్ డూ చెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.